హలో అండి, శ్రోతలకు నమస్కారం. అనితర సాధ్యుడు నవల 9వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఏమిటి పొద్దుటే ఇలా వచ్చావు అర్జున్రావు? ఏదో ఫైల్ తిరిగేసుకుంటూ అడిగింది నాగమ్మ. ఇంతవరకు మీ కారు ఎవరికైనా ఇచ్చారా? లేదే. రాత్రి పాప ఇంట్లోనే ఉంది కదా. వాట్ డూ యు మీన్? ఉండక ఎక్కడికి వెళుతుంది? కంపెనీ ఫైల్స్ ముందేసుకుని రాత్రి బాగా పొద్దుపోయే వరకు వాటిని స్టడీ చేస్తూ కూర్చుంది. రాత్రి మీ కారు ఎవరికైనా ఇచ్చారా? ఇచ్చాను. తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ కారు ఇంటికి వచ్చాక దాన్ని చూసారా? ఎందుకు అలా అడుగుతున్నావు? చెబుతాను. మీరు మీ కారుని చూసారా? చూడలేదు. ఏమనుకోకుండా ఒక్కసారి నాతో వచ్చి చూస్తారా? ఇంతగా అడుగుతున్నావు, నీ మాటలు ఎందుకు కాదనాలి? ఏదో విశేషం లేనిది నువ్వు ఇలా అడగవు కదా, పదా అంటూ ఆమె చైర్లోంచి లేచి సాల్మాను నిండుగా కప్పుకొని అర్జున్రావుతో బయలుదేరి కారు దగ్గరికి వెళ్ళింది. దాని లోపలికి ఓసారి చూడండి అన్నాడు అర్జున్రావు ఎటో చూస్తూ చిద్విలాసంగా. ఆమె కారు లోపలికి చూసి ఓసారి నవ్వుకుంది. చూసారా? చూశానే. మీకేమనిపించింది? నీ మానసిక స్థితి బాగోలేదని అనిపించింది. వాట్ అంటూ కారు వైపు తిరిగి చూసి షాక్ తిన్నాడు అర్జున్రావు. కారు ఫ్రంట్ సీట్ ఎంతో నీట్గా ఉంది. అరగంట క్రితం తను చూసిన దృశ్యపు ఆనవాళ్లే లేవు. ఏం జరిగిందో అతనికి ఒక క్షణం అర్థం కాక పిచ్చెక్కిపోయాడు. పనిలో ఉన్న నన్ను ఏదో కొంప పోతుందన్న ఆతృతతో తీసుకొచ్చావు. ఏం జరిగింది? ఏమైంది? నాగమ్మ మందలిస్తున్నట్టుగా అంది ఇంటికేసి వెళుతూ. ఏం చెప్పగలడు? తను అంతకుముందు చూసిన ఫ్రంట్ సీట్ వైనాన్ని చెబితే నమ్మగలదా? నమ్మకపోగా తన మనుమరాలి భర్తనే అనుమానిస్తున్నందుకు కోపగించుకుంటే, రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తే తప్ప నమ్మదు. ఆలోచిస్తూ నెమ్మదిగా ఆమె వెనకే నడుస్తూ సారీ అన్నాడు సింపుల్గా. ఆమె ముందుకు వెళుతూనే చిన్నగా నవ్వి, వయసు మీద పడుతున్న కొద్దీ పరధ్యానం, మతిమరుపు లాంటి జబ్బులు రావడం సహజం. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండు అంటూ లోపలికి వెళ్ళిపోయింది నాగమ్మ. మామూలుగా ఉంటే ఎవరో ఒకరు తన మెదడు తినేస్తారని ఈ మధ్య వీలవుతున్నప్పుడల్లా 2 పెగ్గలు వేసుకుంటున్నాడు కనకారావు. అర్జున్రావు లోపలికి వెళ్ళగానే వచ్చాడు కనకారావు. ఏమైంది? నాగమ్మ గారు నమ్మారా? పీటర్ ప్రశ్నించాడు ఆశగా. లేదన్నట్టు అలా అడ్డంగా ఆడించాడు అర్జున్రావు. ఏమైంది? ఆ 40,000 వాళ్ళకి ఇచ్చావా? ఎస్టేట్కే వస్తామన్నారా? కనకారావు కేసు చూస్తూ ప్రశ్నించాడు అర్జున్రావు. 40,000 ఏంటి? సిరాకు పడుతూ ప్రశ్నించాడు కనకారావు. మతి స్థీమితం లేకుండా పోయిందా? పొద్దుటే ఆ సామంత తండ్రికి ఇచ్చి వాళ్ళని ఇక్కడికి రప్పిస్తానని చెప్పి 40,000 పట్టుకెళ్ళావు. గుడ్లు రుమ్ముతూ ప్రశ్నించాడు పీటర్. సరిగ్గా ఇలాగే నాగమ్మ గారు అర్జున్రావు గారిని ప్రశ్నించారు. ఏమిటో ఎవరికి పరిస్థితం లేదో, ఎవరికి మెంటలో ఏమీ అర్థమై చావడం లేదు గొనుక్కుంటున్నట్లుగా అన్నాడు కనకారావు. అర్జున్రావు అక్షరం సిగ్గుపడ్డాడు. ఆ వెంటనే కనకారావు కోసి కోపంగా చూశాడు. ఆ సామంతగాడి తండ్రి కూడా ఇలాగే చూశాడు. మతి లేదా అన్నాడు. పిచ్చి తిట్లని తిట్టాడు. ఇప్పుడు మిమ్మల్నేమో ఆ నాగమ్మ గారు అడిగితే మీరేమో నన్ను అడిగారు. నేనేమో ఆ సెక్రటరీ గారిని అడగాలి. వాడేడి ఇంకా రాలేదా? తిన్న ఇంటికే ఒకరిన కన్నాలేసి ఆ దొంగ విధవ రాలేదా అన్నాడు అసహనంగా కనకారావు. సరిగ్గా అప్పుడేదో ఫైల్ తీసుకుని లోపలికి వస్తున్న సెక్రటరీ పొద్దుటే తూలిపోతున్న కనకారావుని చూసి అసహించుకున్నట్టుగా చూశాడు. ఏమిటి, పొద్దుటే వేసుకొచ్చావా? వేళా పడలేదా తాగడానికైనా? సెక్రటరీ కనకారావుని దులిపివేయాలనుకున్నాడు. ఆ సామంత తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళి ఉంటే తెలిసేది. ఆడితో వ్యవహారం మాట్లాడటం అంటే తమాషా అనుకున్నావా? బుర్రకాయ ఓపెన్ చేయకుండానే వెలగపండులోని గుజ్జంతా ఏనుగు తిన్నట్టు తినేయగలడు. అయినా నీ బాబు సమ్మేదో ఇచ్చినట్టు హోజు కొడతావేంటి? పొద్దుటేంటి? ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటా. నీకేమైనా నష్టమా కష్టమా? కనకారావు సెక్రటరీ మీదకి వస్తూ అన్నాడు. నా బాబు సంగతి ఎందుకురా నీకు? సెక్రటరీ పెట్టరేగిపోయాడు. ఇప్పుడు నీ బాబు ఎందుకు మన మధ్యలోకి? చార్మినార్ ఏరియాలో చాకులకు సానబట్టే కుయ్య. సడన్గా సెక్రటరీ షర్ట్ కాలర్ పట్టుకొని దబాయించాడు కనకారావు. ఆపుతారా లేదా మీ గోల? పీటరు అర్జున్రావు సైగనందుకుని ఆ ఇద్దరిని తీవ్రంగా మందలించే ప్రయత్నం చేశాడు. ఏంటి కొడతావా? మీదకి వస్తున్నావు? సడన్గా ఏడుపు లంకించుకుంటూ అడిగాడు కనకారావు. అడిగిన విషయం చెప్పకుండా పిచ్చివాగుడు వాగితే చర్మం వలిచేస్తాను, పీటర్ అరుస్తున్నట్లుగా అన్నాడు. పొద్దుటే పీటర్ సలహా విని నాగమ్మ గారి ముందు దెబ్బతినడం, ఆ తర్వాత కనకారావు పీకల దాకా తాగి రావడం, ఆ ముగ్గురి మధ్య ఘర్షణ మొదలు కావడం చూసి అర్జున్రావు అనీజీగా ఫీల్ అయ్యాడు. కనకారావుని 2 దెబ్బలేమన్నా భయం చెబుదామన్నా తాగున్నాడు. ఏది చెవికెక్కించుకోడు. ఏం చేయాలి? ఏంటి వలిచేది? చెనక్కాయ పొట్ట.
మామిడికాయ తొక్క, ఏమిటి నువ్వు ఒలిచేది? పిల్లి గడ్డం మీదవా? నా చర్మం నువ్వు కాదు ఒలిచేది, నీ చర్మం ఒలుస్తాడా సామంతగాడు? ఏదో బుద్ధి తక్కువ ఈ బేగం కుదుర్చుకున్నాను, అంత మాత్రం చేత ప్రతోడు నా మీద ఒంటికాల మీద లేవడమేనా? నా లచ్చ నాకు పడేయండి, నేను వెళ్ళిపోతా. అంతే. ఫ్లోర్ మీద చితికిలబడ్డాడు కనకారావు. పని పూర్తి కాకుండానే మధ్యలో ఎక్కడికి వెళ్తావు? డబ్బెలా ఇస్తారు? సెక్రటరీ పక్కనే వాటర్ జగ్గులు అందుకుంటూ అన్నాడు. నాకు తిక్కరేగిందంటే నిన్న సామంత్ గడి బాబు దగ్గరికి పంపిస్తా అన్నాడు కోపంగా కనకారావు. వాటర్ జగ్గు క్యాప్ తీసి అందులో ఉన్న చల్ల నీళ్లను కనకారావు నెత్తి మీద గుమ్మరించాడు సెక్రటరీ. చల్లటి నీళ్ళ మీద పడటంతో ఒక్కసారి వెలికిపడి లేచాడు కనకారావు. ఈ పిచ్చి పనులు మానేసి ఇప్పుడేం చేయాలో చూడండి అన్నాడు అర్జునరావు కసురుకుంటూ. ఉదయం సరిగ్గా 11 గంటలకు జగద్గురు శంకరాచార్య మఠం పక్కన ఇంటి ముందు ఓ ప్రైవేట్ ట్యాక్సీ వచ్చి ఆగింది. డ్రైవర్ 2 సార్లు హారన్ని ప్రెస్ చేయడంతో ఆ ఇంటి యజమాని బయటకు వచ్చాడు. కనకారావు గారు పంపించారు. పొద్దుటే మా షెడ్కి వచ్చి సరిగ్గా 11 గంటలకి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఎక్కించుకొని ఎన్ఎస్ ఆటోమొబైల్ ఎస్టేట్కి తీసుకురమ్మన్నారు. మీరు రెడీ అయితే వెళదాం అన్నాడు ఆ ట్యాక్సీ డ్రైవర్ తల మాత్రం బయటకు పెట్టి. నీకు వెంకటరామన్ జీ పెద్దనాన్న? అతను సీరియస్గా అడగటంతో డ్రైవర్ క్షణం అర్థం కానట్టుగా చూసి ఆయన ఎవరు అన్నాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అన్నాడు ఆ వ్యక్తి ద్వారబంధంలో నిలబడి. మీరు అనేది ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆయన ఎవరో నాకు తెలియదు, నాకు చుట్టమూ కాదు. బుష్ నీకేమన్నా మేనమామ? ఊరుకోండి. రేడియో చుట్టం కావడం ఏమిటి అన్నాడు ఆ డ్రైవర్. రేడియో ఏమిటి? ఈసారి విస్తుపోవడం ఆ ఇంటి యజమాని వంతైంది. మా ఇంట్లో బుష్ రేడియో ఉందిగా. అప్పుడు అర్థమైంది అతనికి. బుష్ అంటే రేడియోనో టీవీనో కాదయ్యా, అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్. ఆయన ఎవరో నాకు తెలియదు. చుట్టం ఎలా అవుతాడు? అయినా మా చుట్టాలాగా తీస్తున్నారు ఎందుకు? డ్రైవర్ అర్థం కాక ప్రశ్నించాడు. డబ్బా రేకుల ట్యాక్సీ ఒకటి వేసుకొచ్చి కనకారావు గారంటూ ఆ కొంకిరి కాణాన్ని పెద్దోడిని చేసి ట్యాక్సీలోంచి దిగకుండా నీ బోడి తలకాయ ఒకటి బయట పెట్టి మాట్లాడతావా? తిట్లు లంకించుకున్నాడు ఆ వ్యక్తి తనను సహజ ధోరణిలో. బెత్తరపోయాడు డ్రైవర్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అనుకుంటున్నావా? బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటున్నావా? మైక్ టైసన్ తమ్ముడిని అనుకుంటున్నావా? స్టెఫీ గ్రాఫ్ మొగుడిని అనుకుంటున్నావా? జాకీ చాన్ బావమర్దని అనుకుంటున్నావా? గ్యాప్ ఇవ్వకుండా అడిగేసరికి పిచ్చెక్కిపోయాడు ఆ డ్రైవర్. వాళ్ళంతా ఎవరో నాకు తెలియదు. వాళ్ళు నాలాగే ట్యాక్సీ నడుపుకునే డ్రైవర్లా నా డ్రైవింగ్ని అవమానిస్తే నేను ఊరుకోను అన్నాడు ఆ డ్రైవర్ ట్యాక్సీలోంచి దిగుతూ. వాళ్ళెవరూ తెలీదా? ఓరి బుద్ధిహీనుడా, నువ్వెలా ట్యాక్సీ డ్రైవర్ అయ్యావురా? ఇందల యుగల వెధవ చిరాకు వేపడ్డాడు ఆ వ్యక్తి. మీకేమన్నా లూజా? ఇందాకటి నుంచి చూస్తున్నాను పిచ్చి మాటలు పిచ్చి తిట్లు తిడుతున్నారు. నేనేమన్నాను? ఆ కనకారావు గారు అడ్వాన్స్ ఇచ్చి పంపారు, వచ్చానన్నాను. వస్తే వస్తానని, లేదంటే వెళ్ళిపోమనాలి. ఎందుకయ్యా ఇలా అర్థం కాకుండా బిఎంసీ డీజిల్ ఇంజన్లా అరుస్తావు? డ్రైవర్ తల పట్టుకుంటూ అడిగాడు. ఉండు వస్తాం. ఇంతకీ ఆ ఇడిత్తల వెదవా వాడెవడు? డ్రైవర్ మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అతని ముఖ కవళికలే తెలియజేస్తున్నాయి. అదే ఆ కొంకిరికాణ. మళ్ళీ వీడెవడు? వీళ్ళంతా మలయాళీ మాంత్రికులు కాదురా, మజ్జిగలో మంచినీళ్ళు కలిపి అమ్ముకునే వెధవ. ఉత్తపుణ్యానికి నన్ను సంస్కృతంలో తిట్టరాని తిట్లు తిడుతున్నారు. ఇలా అవమానిస్తే మా యూనియన్లో పెట్టి పెద్ద గొడవ లేవదీస్తాను. ఆ కనకారావు చెప్పింది నిజమే. ఏం చెప్పాడా అరకాల వెధవ? మీరు మనుషుల మెదడు డిప్పకాయ ఓపెన్ చేయకుండానే స్వాహా చేస్తారని. అందుకే అతనికి భయం వేసి నాకు అడ్వాన్స్ ఇచ్చి తను 2 సీసాలు లాగించి వెళ్ళిపోయాడు. డ్రైవర్ కసిగా అన్నాడు. అంత మాట అన్నాడా? ఆ వ్యక్తి మాటలు పూర్తవ్వకుండానే అందుకున్నాడు డ్రైవర్. కనెక్షన్ ఊడిపోయిన కారు సైరన్లా ఎందుకలా మీద పడతావు? వస్తావా లేదా? కారు సైరన్ ఎక్కడన్నా అరుస్తుందా? మీద పడుతుందా? పావు బ్రెయిన్ కాణా. ఊరినాయను, ఇక నా వల్ల కాదు. మా అమ్మకు నేను కొడుకుని. నువ్వు ఇలాగే మాట్లాడితే నాకు పిచ్చెక్కటం ఖాయం. నన్ను వదిలేయి గురుదేవా అన్నాడు డ్రైవర్ 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ. నువ్వు నా దగ్గర ఎప్పుడు చదువుకున్నావు? నేనా? మీ దగ్గర నేను ఎప్పుడున్నాను? ఇప్పుడేగా గురుదేవా అన్నావు. ఇంకేం అననయ్యా అన్నీ సైగలే చేస్తాను అంటూ డ్రైవర్ వచ్చి కారులో కూర్చుంటారా అన్నట్టు సైగలు చేశాడు. ఆ సైగలేమిట్రా? ఆదివారం మధ్యాహ్నం టీవీలో వార్తలు చదివినట్టు. మరి ఇంకెలా చావును అంటూ డ్రైవర్ తన తలను ట్యాక్సీకి వేసి కొట్టుకున్నాడు. ద్వారబంధంలో ఉన్న వ్యక్తి ఏదో అనేలోపు లోపల నుంచి ఓ యువత వచ్చి
ఇక వదిలేయండి నాన్న, లేదంటే ఇటు నుంచి ఇటే ఎర్రగడ్డ వెళ్ళేలా ఉన్నాడు అనడంతో ఆయన తల పంకించి లోపలికి నడిచాడు. మరో 2 నిమిషాలకు ఆ ఇంట్లో ఉన్న నలుగురు వచ్చి ట్యాక్సీ ఎక్కారు. డ్రైవర్ భయంగా వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఇంజన్ స్టార్ట్ చేశాడు. ఒరే పిచ్చిగాణ అంటూ కారు బ్యాక్ సీట్లో కూర్చున్న ఆ వ్యక్తి ఏదో అనుభవేసరికి డ్రైవర్ ఇంజన్ ఆఫ్ చేసి కారు దిగి వెళ్ళి పక్కనే ఉన్న ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. ఇక మీరు నోరు తెరిస్తే నేను ట్యాక్సీ అయినా వదిలేసి పారిపోతాను, కానీ మిమ్మల్ని తీసుకెళ్ళను అంతే అన్నాడు మొండిగా డ్రైవర్. మొత్తానికి మరో 2 నిమిషాలకు ట్యాక్సీ బయలుదేరింది. కంపెనీ పరిస్థితిని వివరించేందుకు నాగమ్మ గారు సామంత్ని ఎస్టేట్కి రమ్మని కబురు పెట్టింది. బహుశా ఈ పాటికి బయలుదేరి ఉండవచ్చు. మీరు అనుకున్న వ్యక్తులు సిద్ధమేనా అన్నాడు సెక్రటరీ వాచీ కేసు చూసుకుంటూ. సిద్ధమే. వీళ్ళు వస్తున్నట్టు వచ్చే ముందు ఫోన్ చేయమని కనకారావు చెప్పే ఉంటాడు. వీళ్ళు ఇంకా ఫోన్ చేయలేదేమిటి అన్నాడు పీటర్ ఫోన్ కేసు చూస్తూ. సరిగ్గా అదే టైంలో ఫోన్ రింగ్ అయింది. సామంత్ తండ్రి దగ్గర నుంచి ఫోన్ అనుకుంటా. వెళ్ళి లిఫ్ట్ చేయి కనకారావు అన్నాడు పీటర్. ఆ మాటలు వింటూనే పక్కలో బాంబు పడ్డవాడిలా ఎగిరిపడ్డాడు కనకారావు. లాభం లేదనుకుని పీటర్ ఫోన్ ఎత్తాడు. హలో, ఎవరు మాట్లాడేది? సామంత్ ఫాదరేనా? పీటర్ ప్రశ్నించాడు ఫోన్లో. అవును, నువ్వెక్కడివిరా కొంకిరికాణా? ఫోన్కి ఆ వైపు నుంచి అవును నువ్వెవడివిరా కొంకిరికాణా ఫోన్కి ఆ వైపు నుంచి వినిపించడంతో పీటర్ వెలిక్కిపడ్డాడు. ఫోన్ మౌత్ పీస్ మీద చేయి అడ్డం పెట్టి, ఆయన ఏమిటి కొంకిరికాణా అంటాడు? అదేం భాష? అలా అంటే ఏమిటి అర్థం అన్నాడు పీటర్ కనకారావుకి సద్దం కనట్టు చూస్తూ. ఒక్కసారి పెద్దగా పిచ్చి నవ్వు నవ్వాడు కనకారావు. అలాగే కొద్దిసేపు నవ్వి చటుక్కు లాగిపోయి, కొంకిరికాణా అంటే మంగోలియన్ గోబీ భాషలో బుద్ధి తక్కువ వెధవా అని అర్థం అన్నాడు ఇక నవ్వే ఓపిక లేక ఆయాసపడుతూ. వీడెవడు నన్ను అలా అనడానికి? కాలో చెయ్యో తీయించేస్తాను అన్నాడు పీటర్ కోపంగా. నువ్వే కాదు, వాడి నోరు ముందు బీబీసీ అయినా ఆల్ ఇండియా రేడియో అయినా 1,00,000 మైకులైనా సద్దు మణగాల్సిందే. నేను ఊరికేనే భయపడ్డాను అనుకున్నారా? అమ్మో, వాడి ముందుకు నేను రాను. వాడు బయలుదేరే ఉంటాడు, అందుకే ఫోన్ చేస్తుంటాడు. మీరు చూసుకోండి అంటూ కనకారావు భయంగా వెనక్కి వెళ్ళి గోడను ఖర్చుకుపోయాడు బల్లిలా. ఏరా పిక్కిరి బాలిగా, మాట్లాడవేం? మేం బయలుదేరాం. ఇంకాసేపట్లో మీ ఎస్టేట్లో ఉంటాం. వస్తున్నామని మా అబ్బాయికి చెప్పు. అర్థమైందా అరకాల వెధవా? వినపడిందా పావు బ్రెయిన్? పీటర్ ఇక ఆ పైన వినలేక ఫోన్ కట్ చేసేశాడు. వాడేవాడయ్యా బాబు? వాక్యానికి పిచ్చి తిడుతున్నాడు పీటర్ తల పట్టుకుంటూ అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఈ మధ్య నేను పెగలే ఎందుకు మందు కొట్టేది అంటూ తనను తాను సమర్థించుకున్నాడు కనకారావు. సరిగ్గా 11:40 ట్యాక్సీ ఎస్టేట్లోకి ఎంటర్ అయింది. అప్పటికే సామంత్ బంగ్లాలోకి వెళ్ళిపోయాడు. ట్యాక్సీ వచ్చి అర్జునరావు రెసిడెన్స్ ముందు ఆగింది. పీటర్ ట్యాక్సీ దగ్గరికి వెళ్ళి ఆ నలుగురిని కారు దిగి లోపలికి రమ్మని చెప్పి ముందుకు నడిచాడు. మరో నిమిషానికి నాగమ్మ గారు దగ్గరకు వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాల్సింది, ఎవరిని గుర్తించాల్సింది, సామంత్ని తమలో ఎలా తీసుకువెళ్ళవలసింది అన్నీ వివరంగా చెప్పాడు. మా వాడు ఇక్కడేం చేస్తున్నాడు? సామంత్ తండ్రి ఆ చుట్టుపక్కల పరిసరాలని ఆశ్చర్యంతో గమనిస్తూ అడిగాడు. చాలా ప్రమాదకరమైన పనులే చేస్తున్నాడు. మీరు వెంటనే మీ కొడుకుని మీతో తీసుకెళ్ళకపోతే అతని ప్రాణానికి హాని జరగవచ్చు భయపడుతున్నట్టుగా అన్నాడు. కనకారావు పక్క గదిలోనే ఉండి తెరచాటు నుంచి భయంగా సామంత్ తండ్రికి చూస్తున్నాడు. ఈ రోజుతో సామంత్ ఆట కట్టయిపోతుంది. బహుశా ఇదంతా సామంత్ ఊహించలేకపోవచ్చు. ప్రమాదం తన తల్లిదండ్రుల రూపంలో తమ్ముడు చెల్లి రూపంలో ముంచుకు రానున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పసిగట్టలేడు. అర్జునరావు తన పథకం పారబోతుందనే ఆనందంలో ఉన్నాడు. తమ 2వ పథకం అన్న బాంబులా పెడితే బాగుండన్న ఆశతో ముందు అర్జునరావు మెయిన్ హౌస్ కేసి వెళ్ళిపోయాడు. చెప్పినవన్నీ గుర్తున్నాయిగా? పీటర్ ప్రశ్నించాడు. మా బిడ్డ మాకు గుర్తుండడా? మధ్య వయస్కుడు చిరాకు పడ్డాడు. సెక్రటరీ డ్రామా సరిగ్గా ఆడాలి అని అతని చెవిలో చెప్పి వెనక్కి తిరిగి, కనకారావు నీకొచ్చిన భయమేమీ లేదు, ఇలాగా లోపలికి చూస్తూ పిలిచాడు పీటర్. పిలిచినప్పుడు అతని మాటను మన్నించి రాకపోతే పీటర్ ఏం చేస్తాడో కనకారావుకి బాగా తెలుసు. అందుకే భయపడుతూనైనా బయటకు వచ్చేశాడు. ఓర్ని వీడా, ఈ అరకాల వెధవ లోపలేం చేస్తున్నాడు? మమ్మల్ని తీసుకురమ్మని ఒక అరబ్రెయిన్ వెధవని పురమాయించి నువ్వు ఇక్కడ తగలడ్డావా? సామంత్ తండ్రి తన సహజ ధోరణిలో అనేసరికి కనకారావు బావురుమన్నాడు ఒక్కసారి. ఎందుకయ్యా బాబు వాడిని భయపడతావు? నేను చూస్తే చాలు చలి జ్వరం వచ్చిన వాళ్ళ వణికిపోతున్నాడు. వాడిని దయచేసి దయతలిచి వదిలేయి, పీటర్ అర్థిస్తున్నట్లుగా అన్నాడు. పెద్ద సైంటిస్టు అనని పోజు కొట్టడానికా పిల్లిగడ్డ పెట్టుకున్నావు?
పీటర్ ఉలిక్కిపడి ఆ పైన సిగ్గుపడ్డాడు. అదే ఇంకెవరైనా తన గడ్డం గురించి కామెంట్ చేస్తుంటే అక్కడికక్కడే చంపేసేవాడు. కానీ ఇప్పుడు అన్న మనిషితో చాలా అవసరం ఉండటంతో తనను తాను నిగ్రహించుకున్నాడు. నాగమ్మ, నాయకి, సామంత్ ఏవో ఫైల్స్ చూస్తూ వాటి గురించి చర్చించుకుంటున్నారు. అర్జున్రావు వెళ్ళి వాళ్ళతో కలిసిపోయాడు. అంతలో ఫోన్ రింగ్ అయింది. అర్జున్రావు ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్లో వాళ్ళు చెప్పింది విని దాన్ని క్రెడిల్ చేసి, నీ అమెరికన్ ఫ్రెండ్స్ వస్తున్నారంటమ్మా, నీకు తెలియజేయమన్నారు అన్నాడు నాయకి వైపు చూస్తూ. వాళ్ళ రాక నాయకుతో పాటు అర్జున్రావుకి కూడా ఆనందం కలిగించింది. ఎన్ఎన్ ఆటోమొబైల్ కంపెనీ ఎందుకు దెబ్బతిన్నది, తీరని నష్టాలతో ఎందుకు మూతపడింది అన్న విషయాల మీదే ఆ ముగ్గురు చర్చించుకోవడం అర్జున్రావుకి ఒకంత భయాన్ని కలిగించింది. వాళ్ళు మరింత లోతుకు వెళ్ళి విషయ పరిశీలన జరిపితే ఎన్ఎన్ ప్రెసిడెంట్ బ్రాండ్కి స్పేర్ సప్లై చేసిన కంపెనీల లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే ఎలా ఉంటుంది? సామంత్ ఫైల్ చూస్తూనే ప్రశ్నించాడు నాయకి నాగమ్మలను ఉద్దేశించి. అర్జున్రావు పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు. అదే జరిగితే తను తెర వెనుక నుంచి బయటకు రావడం ఖాయం. బయటకు వస్తే నాగమ్మ గారు తను నిర్దాక్షిణ్యంగా షూట్ చేసి పారేస్తుంది. కేవలం ఆలోచనకే అర్జున్రావుకి చెమటలు పట్టేశాయి. ఇంకెంత మాత్రం ఆలస్యం చేసినా తను తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఉద్దేశపూర్వకంగానైనా కావచ్చు. కాకపోయినా సామంత్ ఆలోచనలు తన గుట్టుమట్టుల్ని వెలికి తీసే వైపుకు సాగిపోతున్నాయి. సో త్వరగా సామంత్ని బయట పెట్టిస్తే తన కథ తనకు అనుకూలంగా మారుతుంది. అర్జున్రావు ఇలా ఆలోచిస్తూ రంగప్రవేశం చేయనున్న వ్యక్తుల కోసం ఎదురు చూడసాగాడు. తననేదో విషయంలో ఇరికించేందుకు అర్జున్రావు ఆ సమయంలో పని లేకపోయినా వచ్చుంటాడు. ఇంకా బయటకు రాకపోయినా కారు ఫ్రంట్ సీట్ విషయంలో అర్జున్రావు నాగమ్మ గారి చేతిలో దెబ్బతినే ఉండాలి. తను ఉదయం హోటల్ రూమ్కి వెళ్ళగానే తన భార్యకు ఫోన్ చేసి దాన్ని వెంటనే క్లీన్ చేయించమని చెప్పడం గుర్తుకొచ్చి లోలోనే నవ్వుకున్నాడు సామంత్. ఇప్పుడే విధమైన ఇబ్బందిని కలిగించవద్దని ఓ పక్క సామంత్ ఆలోచిస్తూనే ఉన్నాడు. అమ్మా, సెక్రటరీ ద్వారబంధంలో నిలబడి నాగమ్మను ఉద్దేశించి అన్నాడు. నాగమ్మ తలెత్తి సెక్రటరీ వైపు చూసి ఏమిటన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించింది. సామంత్ గారిని కలిసేందుకు ఎవరో అపరిచితులు వచ్చారు, వినయంగా విన్నవించాడు సెక్రటరీ. సామంత్ ఒక క్షణం ఇబ్బందిగా కదిలాడు. అర్జున్రావుకు మహదానందంగా ఉంది. ఇక్కడ పనిలో ఉన్నాం, ఇప్పుడు ఏమిటి అంతరాయం? ఇంతకీ ఎవరు వాళ్ళు? సామంత్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారా? అర్జున్రావు సెక్రటరీని కసురుకుంటున్నట్లుగా అడిగాడు. అదే వారిని అడిగానండి. మా బిడ్డని కలవటానికి కూడా మేము అపాయింట్మెంట్ తీసుకోవాలా అంటూ నన్ను మందలించారండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? లోపలికి తీసుకురమ్మంటారా లేక వెనక్కి పంపించేయమంటారా? సెక్రటరీ మాటలు పూర్తవుతూనే నాగమ్మ, నాయకి ఇద్దరు ఆశ్చర్యపోయారు. తనకు వెనక ముందు ఎవరూ లేరని సామంత్ చెప్పినట్టు గుర్తుండడం వల్లనే ఆ ఇద్దరు ఆశ్చర్యపోయారు. అమ్మ, మరి సెక్రటరీ నసిగాడు, లోపలికి పంపించు అంది నాగమ్మ. సామంత్ మౌనంగా ఉండడం చూసి ఆమెకు సామంత్ మీద అనుమానం రాలేదు, కానీ ఆశ్చర్యంగా మాత్రం ఉంది. నాయకి పరిస్థితి కూడా దాదాపు అంతే. కనకారావు ముందు వాళ్ళ వెనుక అందరూ లోపలికి వచ్చేశారు. సామంత్ ముఖంలో ఏ భావము కనిపించలేదు. అర్జున్రావు జరగబోయే తమాషాను ఊహించుకొని తెగ సంతోషపడిపోతున్నాడు. అందరిలోనూ ఉత్కంఠ ఊపిరి పోసుకుని ఉండగా ఆ నలుగురు వచ్చి హాల్ మధ్యలో నిల్చొని ఆ హాల్ వైభోగాన్ని ఆసక్తిగా చూడసాగారు. కొద్ది క్షణాలు గడిచాయి. అయినా ఆ నలుగురిలో ఎవరు ఏమీ మాట్లాడలేదు. సామంత్ కేసు అసలే చూడలేదు. వాళ్ళు ఎందుకు అలా నిశ్శబ్దంగా ఉండిపోయారు? ప్రోగ్రామ్ని మార్చిన కంప్యూటర్స్లో ఎందుకు మిగిలిపోయారు అర్థం కాక అర్జున్రావు, కనకారావులు పిచ్చెక్కిపోయారు. వాళ్ళెంతకీ ఏమీ మాట్లాడకపోయేసరికి నాగమ్మకి అనుమానం వచ్చింది. మీరెవరు? ఎందుకు వచ్చారు? అర్జున్రావు కావాలనే వాళ్ళని కదిలించే ప్రయత్నం చేశాడు. మేమా? మధ్య వయస్కుడు మామూలుగా అడిగాడు. అవును మీరే. మీరు కాక మేమా? కనకారావు కసురుకున్నాడు. పాపం, అతని భయం అతనిది. ఎందుకురా కొంకిరికాణ అలా కసురుకుంటావు? నవ్వుతూ అన్నాడు మధ్య వయస్కుడు. కనకారావు తల పట్టుకోబోయి ఆగిపోయాడు. కసురుకోవడం లేదు బాబు, అడుగుతున్నాను. ఏం అడుగుతున్నావు? నువ్వెవరివి, ఎందుకు వచ్చావు అని కనకారావు ఓపిగ్గా అన్నాడు. నేను రిటైర్డ్ స్కూల్ టీచర్ని. అది సరే, ఎందుకు వచ్చావు? అర్జున్రావు టెన్షన్ ఫీల్ అవుతూ అడిగాడు. ఎందుకు వచ్చావేమిటిరా? పావు చెయ్యి విధవా. స్వతంత్ర భారత పౌరుణ్ణి, ఎక్కడికైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు. బెత్తకపోయారు అందరూ ఆ మాటలకి. ఇది ఏమైనా పబ్లిక్ గార్డెనా? ఎవరైనా రావడానికి, ఎప్పుడైనా వెళ్ళటానికి?
అర్జునరావు కోపంగా అన్నాడు. ఎందుకు అలా కోప్పడతావు? కోపిష్టి కొంకిరికాణ నవ్వుతూ అన్నాడు అతను. అందరినీ అలా రా ఒరేయ్ వెధవా అనడం నీకు అలవాట? ఉక్రోషంగా అన్నాడు అర్జునరావు. భలే కనిపెట్టేసావే. స్కూల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యాను కదా. నాకు ఎవరిని చూసినా నా దగ్గర అక్షరం మొక్కలు నేర్చుకుని పిల్లకాయల్లాగా కనపడతారు. ఆ మాటలతో అర్జునరావుకి ఎరికాలి మంట నెత్తికెక్కిపోయింది. ఇది పెద్దవాళ్ళుండే ఇల్లు. ఈ ఇంటి యజమానులకు గొప్ప గౌరవ ప్రతిష్టలున్నాయి. ఇక్కడ ఉన్న అందరి కాలము ఎంతో విలువైనది. ఆహా, అలాగా? మరి అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదే. అతని మాటలు పూర్తవ్వకుండానే కనకారావు కిసుక్కుని నవ్వాడు. అంతలోనే నాలుగు కచ్చుకున్నాడు. అర్జునరావు కోపం నషాళానికి అంటిపోయింది. పిచ్చివాగుడు కట్టిపెట్టు అన్నాడు కోపంగా. ఈ సంభాషణ ఇలా జరుగుతుంటే తనకేమీ పట్టనట్టు సామంత్ దీక్షగా ఏదో ఫైల్ తిరిగేస్తున్నాడు. నేను అడుగుతున్నాను, చెప్పు బాబు, మీరెవరు? ఎందుకు వచ్చారు? గౌరవాన్ని కనబరుస్తూ అడిగింది నాగమ్మ. నేను రిటైర్ స్కూల్ టీచర్నమ్మా. మా అబ్బాయిని వెతుక్కుంటూ వచ్చాం. అర్జునరావులో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది ఆ మాటలతో. మరి తీసుకెళ్ళు అన్నాడు అర్జునరావు ఆనందం పట్టలేక. ఏడి, ఎక్కడా అన్నాడు ఆ నడివయస్కుడు. అర్జునరావు కనకారావులు షాక్ తిన్నారు ఆ మాటలకు. నాయకి నాగమ్మలు విస్తుపోయారు. సామంత్ ఓసారి తలెత్తి అర్జునరావు కనకారావుల కేసు చూసి కన్ను కొట్టి తిరిగి ఫైల్లో తలదూర్చాడు. ఇక్కడున్నాడని చెప్పావట కదా? అర్జునరావు మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అడిగాడు. పనికి మాలిన సంఘటనని పత్రికలకు ఎక్కించే పాత్రికేయుల్లా అలా విరిచి కొడతావేంటి? బెత్తం తేవటం మర్చాను, లేదంటే నీ వీపు చీరేసేవాడిని. ప్రోగ్రెస్ రిపోర్ట్లో పౌరుషం చూపలేని పావు బ్రెయిన్ ఖానా. ఆయన కోపగించుకున్నాడు. అవమానంతో అర్జునరావు ముఖం మాడిపోయింది. కనకారావుకి మాత్రం అర్జునరావుని అలా తిట్టడం చాలా ఆనందంగా ఉంది. అర్జునరావు తినేసేవాడిలా కనకారావు కేసు చూశాడు. ఉరిమి ఎవరి మీద పడ్డట్టు నేనంటే ఆ అర్భకుడి కేసి కోపంగా చూస్తావేంటి? అతని నోరెలా మూయించాలో అర్థం కాక వెర్రికిపోయాడు అర్జునరావు. నాగమ్మ సెక్రటరీ కేసు చూసింది అసహనంగా. సెక్రటరీకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. సామంత్ గారు మీ కొడుకని చెప్పారుగా? సెక్రటరీ అన్నాడు కోపంగా. చెప్పాను. అయితే ఏమిటి? ఎదురుగా ఉన్నారుగా. ఏడి? అదిగో ఆ ఫైల్ చూస్తున్నవారే. చా ఊరుకో, ఈ వయసులో నా మీద జోకులు వేస్తావేంటి? ఆయన ఎవరో దర్బాబురా ఉన్నాడు. గొప్ప విద్యాధికుడిలా కనిపిస్తున్నాడు. నువ్వేం చదువుకున్నావు బాబు? సామంత్ను ఉద్దేశించి ప్రశ్నించాడు సెక్రటరీ మీద నుంచి తన చూపుల్ని సామంత్ మీదకు మరలిస్తూ. బ్రెయిన్లో ఆటం బాంబు పేలినంత పనైంది అర్జునరావుకి, సెక్రటరీకి. కనకారావు పిచ్చి నవ్వొకటి నవ్వాడు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ మాస్టారు సామంత్ సౌమ్యంగా చెప్పాడు. నీలాంటి తెలియగల విద్యార్థికి గురువుని కాలేకపోయాను. ఇది నా దురదృష్టం. ఇంతకీ నీ పేరు కూడా సామంతేనా బాబు? అర్జునరావు మెదడు ఘనీభవించిపోయింది. సెక్రటరీకి వేరుచూపులే దిక్కయ్యాయి. అవును మాస్టారు, మీ అబ్బాయి పేరు కూడా సామంతేనా? వినయంగా అడిగాడు సామంత్. అవును బాబు, అందుకే ఈ పొరపాటు జరిగింది. నేను వెళ్ళొస్తాను బాబు, రండారా వెళదాం అని తన భార్య బిడ్డల కేసు చూసి బయటకు సాగిపోయాడు. ఆయన వెనకే ఆయన భార్య పిల్లలు వెళ్ళిపోయారు. ఏమిటి పిచ్చి పనులు సెక్రటరీ? నాగమ్మ సెక్రటరీని కసురుకుంటూ, ఎక్కడో చిన్న పొరపాటు జరిగి ఉంటుంది. దాని మూలంగా మన సెక్రటరీ కూడా పొరపాటు పడ్డాడు. సామంత్ నాగమ్మను శాంతపరిచేందుకు అన్నట్టుగా అన్నాడు. అప్పటికి తేరుకున్న అర్జునరావు, ఇక నుంచైనా విజ్ఞతతో వ్యవహరించు. ఇలా పెద్దవాళ్ల విలువైన కాలాన్ని వృధా చేయడం మంచిది కాదు. పెద్దరికాన్ని నెత్తిన వేసుకుంటూ సెక్రటరీని మెత్తగా మందలించాడు. అర్జునరావు గారు చెప్పినట్టు చేయండి మిస్టర్ సెక్రటరీ, సామంత్ కావాలని అన్నాడు. సారీ బాబు, అర్జునరావు సామంత్ కేసు చూస్తూ అన్నాడు. ఇట్స్ ఆల్ రైట్. పొరపాటు ఎవరికైనా సహజమే. పొరపాటు కాకుండా ఉంటే బాగుంటుంది. పొరపాటు బహువచనం కాకుండా ఉండాలని అన్నాడు ఆ గందరగోళాన్ని సర్దేస్తున్న ధోరణిలో. ఎవరో వీధి రౌడీకి సేమ్ పేరున్నంత మాత్రాన ఎవరేమిటో తెలుసు కూడా పిచ్చివాళ్ళ చేసావు. నా భర్త విలువైన కాలాన్ని మరోసారిలా వృధా చేసినా వారికి చిరాకు కలిగించినా మీరు ఇంటికి వెళ్ళవలసి వస్తుందని గుర్తుంచుకోండి. ఇక మీరు వెళ్ళిపోవచ్చు అంది నాయకి సెక్రటరీ కేసు కోపంగా చూస్తూ. సెక్రటరీ బిక్క చచ్చిపోయి మెల్లగా జారుకున్నాడు. అక్కడి నుంచి ఆ వెనకే కనకారావు కూడా జారుకున్నాడు. తన పథకాన్ని భ్రష్టు పట్టించిన ఆ రిటైర్డ్ టీచర్కి ఒక గుణపాఠం నేర్పాలనే ఆవేశంతో బయటకు వెళ్లేందుకు ఉద్యుక్తుడవుతున్న అర్జునరావుని గమనించాడు సామంత్. అప్పుడు అర్జునరావు బయటకు వెళితే జరిగే ప్రమాదాన్ని కూడా ఊహించాడు. అర్జునరావు గారు, మీతో చిన్న పని ఉంది, ఓ నిమిషం అలా కూర్చుంటారా? సామంత్ అన్న విధానంలో నాయకి నాగమ్మలకి తేడా కనిపించకపోయినా
అర్జునరావుకి మాత్రం అతను ఎందుకు అలా అన్నాడో అర్థమైంది. ఆ మాటల్లో లీలగా ధ్వనించిన ఎగతాళిని కూడా పసిగట్టాడు. వారికేవో కొన్ని డౌట్స్ వచ్చాయనుకుంటాను. మీరుంటే బాగుంటుంది అంది నాయకి క్యాజువల్గానే. ఇరుక్కుపోయాడు అర్జునరావు. సెక్రటరీ కనకారావు బయట ఉన్న గార్డెన్లో కూర్చున్నారు. ఏమిటిది కనకారావు? సామంత్ తల్లిదండ్రులను తెస్తానని చెప్పి వాళ్ళని ఎవరినో తెచ్చి మన పథకాలన్నీ రసాబస చేయించావే, సెక్రటరీ బాధగా అన్నాడు. ఏమిటో నాకు ఒక్కటి అర్థమై చావటం లేదు. ఎందరినో అడిగి చూశాను. వాళ్లే సామంత్ తల్లిదండ్రులని చెప్పారు. వాళ్ళు ఒప్పుకున్నారు. తీరా ఈ సామంత్ మా సామంత్ కాదని బాంబు పీల్చారు. ఒక సామంత్తోనే బుర్రలు వేడికిపోతుంటే మళ్ళీ ఆ సామంత్ ఎవరో. చూడగా ఈ సామంత్ మనల్ని నడుగొడ్డు మీద నిలబెట్టేలాగున్నాడు. మనం ఎత్తివేస్తుంటే అతను పై ఎత్తివేసి మనల్ని చిత్తు చేస్తున్నాడు. మొన్నటిదాకా నాటకమాడి 50,000 తీసుకువెళ్ళాలనుకున్నాడు. తీరా పెళ్లి కాస్త అయ్యాక అందమైన భార్యని ఆస్తిపాస్తుల్ని వదిలి వెళ్ళడం ఇష్టమైనట్లు పెళ్లికి ముందు నాగమ్మ గారికి తన గురించి చెప్పినవన్నీ నిజమే అన్నట్లు రుజువు చేస్తూ పోతున్నాడు. కనకారావు నిట్టూరుస్తూ అన్నాడు. అప్పటి వరకే చూసుకుంటే మన పథకం మాత్రమే దెబ్బతింటుంది. అతను అక్కడితో ఆగకుండా నాగమ్మ గారి ఎన్ఎన్ ఆటోమొబైల్ కంపెనీ ఎందుకు దెబ్బతిన్నదని రీజన్ని రైజ్ చేస్తే సెక్రటరీస్ ఆలోచనగా అన్నాడు. అప్పటిదాకా వెళ్ళనివ్వను. మొన్నంటే ఏదో చెప్పాడు, ఇప్పుడు మరో సందేహాన్ని రైజ్ చేస్తాను అన్నాడు పీటర్ అక్కడికి వస్తూ. దాన్ని తీరిస్తే సెక్రటరీ ప్రాబబిలిటీని కౌంట్ చేస్తున్నాడు. క్వాలిఫికేషన్ ఫైల్. అప్పుడు సంతృప్తి పడ్డాడు సెక్రటరీ. ఒకవేళ దానిని రుజువు చేస్తే ఈసారి కనకారావు సందేహపడ్డాడు. నరసింహం పోలీస్ స్టేషన్ నవ్వుతూ అన్నాడు పీటర్. మరో అరగంటకు అమెరికన్స్ 3 వచ్చారు. కుశల ప్రశ్నలు అయ్యాక అందరి దృష్టి ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీదకు వెళ్ళిపోయింది. సరిగ్గా అప్పుడు వచ్చాడు పీటర్. సామంత్ గారి లాంటి జీనియస్ ఈ కుటుంబానికి అల్లుడు కావడం గొప్ప అదృష్టం. సామంత్ గారితో మాట్లాడటమే గొప్ప ఎడ్యుకేషన్. ఓవర్ అండ్ ఆల్ వరల్డ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ గురించి చెబితే వినాలని ఉంది. అది మీ అందరికీ అభ్యంతరం లేదనుకుంటేనే అభ్యర్థిస్తున్నట్టుగా అమెరికన్స్కి కూడా అర్థమయ్యేలా ఆంగ్లంలో అన్నాడు పీటర్. అక్కడున్న ఎవరికీ అభ్యంతరం లేకపోవడంతో సామంత్ వైపు చూశారంతా. అర్జునరావు పీటర్ వైపు ప్రశంసగా చూశాడు. కొద్ది క్షణాలు అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా గొప్ప ఇబ్బంది పెట్టేస్తున్నారు అన్నాడు సామంత్ అసహనంగా సోఫాలో కదులుతూ. మా కోసం తప్పదు అంది నాయికి సామంత్ వైపు ప్రేమగా చూస్తూ. భర్త నోటి ద్వారా వినాలని ఆసక్తితోటే నాయికి అలా అడిగింది. కాన్నది తమకు తుర్ఫ్ కార్డులా ఉపయోగపడబోతోందని అర్జునరావు పీటర్లు ఆనందించారు. కేవలం నీకోసమే చెబుతాను అన్నట్లు నాయక్ వైపు చూస్తూ కళ్ళతోనే నవ్వి తల వంచుకున్నాడు సామంత్. వరల్డ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని శాసిస్తున్న దేశం జపాన్. ప్రపంచవ్యాప్తంగా కార్ల ఉత్పత్తిలో ఫస్ట్ 20 కంపెనీస్లో 9 జపాన్కి చెందినవే. ప్రపంచ కార్ల పరిశ్రమకు జపాన్ సింహస్వప్నం అంటే అతిశయోక్తి కాదు. సామంత్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. అర్జునరావు పీటర్లకు సామంత్ పరిస్థితి అర్థం కాక పిచ్చెక్కిపోయారు. ప్రపంచంలో ఏ దేశాలకు చెందిన ఏ కంపెనీలు వరల్డ్ టాప్ 20లోకి వస్తాయో ముందు తెలుసుకుంటే పిక్చర్ క్లియర్గా ఉంటుంది. జనరల్ మోటార్స్ కంపెనీ అమెరికా కంపెనీ తయారు చేసే కార్ల ఖరీదు 71,435 నుంచి 7,34,929 వరకు ఉంటాయి. ఆటోమొబైల్స్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఈ కంపెనీ అతిపెద్దది. ఈ కంపెనీ బాగా అమ్మే బ్రాండ్ ఓపెల్ కార్డిట్. దీని ఖరీదు 1,20,900. ఫోర్డ్ అమెరికా కంపెనీ తయారు చేసే కార్ల ఖరీదు 85,618 నుంచి 3,38,104 వరకు ఉంటాయి. ఈ కంపెనీ బెస్ట్ సెల్లింగ్ మోడల్ పేరు ఎస్కార్ట్. దాని ఖరీదు 85,618. ఈ కంపెనీ ఉత్పత్తిలో 40% వరకు ట్రక్స్ ఉంటాయి. ఇది ప్రపంచంలో 2వ పెద్ద కంపెనీ. టొయోటా కంపెనీ జపాన్ కంపెనీ కార్ల ఖరీదు దేశపు కార్ల మార్కెట్ని 42% మేరకు సొంతం చేసుకోగలిగిన ఈ కంపెనీ బెస్ట్ సెల్లింగ్ మోడల్ కొరల్లా. దీని ఖరీదు 1,02,414. వోల్క్స్వేగన్ వెస్ట్ జర్మనీ కంపెనీ కార్ల ఖరీదు 73,970 నుంచి 3,33,170 వరకు ఉంటాయి.
బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ గోల్ఫ్ ఖరీదు 84,487. ప్రపంచంలో 5వ పెద్ద కంపెనీ జపాన్కి చెందిన నిస్సాన్. ప్రైస్ రేంజ్ 84,487 నుంచి 2,36,587 వరకు ఉంది. అమెరికాలో, యూరోప్లో తమ కార్ల తయారీ ప్లాంట్స్ని నెలకొల్పిన మొట్టమొదటి జపాన్ కంపెనీ ఇదే. బెస్ట్ సెల్లింగ్ మోడల్ సెంట్రా ఖరీదు 84,487. 6వ పెద్ద కంపెనీ క్రిస్లర్, అమెరికా. క్రిస్లర్ ప్రైస్ రేంజ్ 71,487 నుంచి 1,93,830 వరకు ఉంది. ఒకప్పుడు కొన్ని వందల కోట్ల నష్టాన్ని చవిచూసిన ఈ కంపెనీ లీ అయోకోకా అనే జీనియస్ మూలంగా తేరుకొని నష్టాలను అధిగమించి నేడు లాభాల దిశలో ప్రయాణిస్తుంది. హీరో ఆఫ్ అమెరికాని అయోకోకాని గౌరవిస్తుంటారు అక్కడ. నష్టాల ఊబిలో ఉన్న క్రిస్లర్ కంపెనీని గట్టెక్కించిన అమెరికాకు దేశాన్ని కూడా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లగలడని అమెరికాలోని అయోకోకాని గౌరవిస్తుంటారు అక్కడ. నష్టాల ఊబిలో ఉన్న క్రిస్లర్ కంపెనీని గట్టెక్కించిన అయోకోకా దేశాన్ని కూడా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లగలడని అమెరికాలో చాలామంది ప్రజలు ఆయన్ని ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో నిలబడమని ఒత్తిడి తెచ్చారు. ఆయన నవ్వి ఆ ప్రపోజల్ని మృదువుగా తిరస్కరించాడు. విచిత్రం ఏమిటంటే క్రిస్లర్ కంపెనీ చైర్మన్ పదవి స్వీకరించడానికి కొద్ది రోజుల ముందు అయోకోకా ఫోర్డ్ కంపెనీ నుంచి తీసివేయబడ్డాడు. ఆమె కరెక్ట్ మిస్టర్ రాబర్ట్? ఉన్నట్టుండి రాబర్ట్ కేసు చూసి ప్రశ్నించాడు సామంత్ని చూస్తూ. ఒక ఆటోమొబైల్ జీనియస్ని చూసిన భ్రాంతికి గురయ్యాడు రాబర్ట్. అదే భావం అతని కళల్లో ప్రతిఫలించింది. 7వ పెద్ద కంపెనీ ఫ్రాన్స్కి చెందిన పిగోట్ ప్రైస్ రేంజ్ 66,300 నుంచి 3,08,750 వరకు ఉంటుంది. బెస్ట్ సెల్లింగ్ మోడల్ 205 ఖరీదు 1,02,089. 8వ పెద్ద కంపెనీ జపాన్కి చెందిన హోండా ప్రైస్ రేంజ్ 73,235 నుంచి 3,67,783 వరకు ఉంటుంది. వరల్డ్ టాప్ 10 కంపెనీల్లో త్వరితగతిని అభివృద్ధి చెందుతున్న కంపెనీ ఇది. ఈ దశాబ్దాంతానికి ఇదే ఫస్ట్ కంపెనీ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. యూరప్ మార్కెట్లో ఇంకా బలాన్ని పుంజుకోకపోయినా ఆ కాంటినెంట్లోని కార్ల కంపెనీలకు దడ పుట్టిస్తోంది. బెస్ట్ సెల్లింగ్ మోడల్ ఎకార్డ్ ఖరీదు 1,36,955. ఫ్రాన్స్కి చెందిన రెనాల్డ్ కంపెనీ 9వ పెద్ద కంపెనీ. ప్రైస్ రేంజ్ 83,187 నుంచి 1,67,687 వరకు ఉంటుంది. బెస్ట్ సెల్లింగ్ మోడల్ సూపర్ సింక్ ఖరీదు 95,056. ఇటలీకి చెందిన ఫియట్ కంపెనీ 10వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఈ ర్యాంక్స్ ఆయా కంపెనీలు ఉత్పత్తి చేసే వెహికల్స్ సంఖ్యను బట్టి ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఫియట్ ప్రైస్ రేంజ్ 59,605 నుంచి 2,73,000 వరకు ఉంటుంది. 60% ఇటాలియన్ మార్కెట్ని సొంతం చేసుకుని మాతృదేశంలో నెంబర్ 1గా నిలిచింది. ఇండియన్ ప్రీమియర్ ఆటోమొబైల్ బొంబాయి కంపెనీ ఈ ఇటాలియన్ ఫియట్ కంపెనీ సాంకేతిక సహకారంతో ఫియట్ కార్లను ఇండియాలో ఉత్పత్తి చేయడం ఆరంభించింది. కాలగమనంలో ఇండియన్ ఫియట్ తన మాతృ సంస్థతో ఏర్పరచుకున్న సాంకేతిక సహకార ఒప్పందం ముగియడంతో ప్రీమియర్ని పద్మిని ప్రీమియర్, ప్రెసిడెంట్ బ్రాండ్ నేమ్స్తో రాసాగింది. అయినా ఇప్పటికీ ఇండియాలో వీటిని ఫియట్ అని పిలవడం బాగా అలవాటైపోయింది. ఇటలీ ఫియట్ కంపెనీ బెస్ట్ సెల్లింగ్ మోడల్ ఇనోస్టింగ్ ఖరీదు 99,333. కార్ల ఉత్పత్తిలో ప్రపంచంలో 11వ పెద్ద కంపెనీ జపాన్కి చెందిన మజ్డా. ప్రైస్ రేంజ్ 77,987 నుంచి 3,17,525 వరకు ఉంది. వెస్ట్ జర్మనీ బాగా దిగుమతి చేసుకుని కారు మజ్డా బెస్ట్ సెల్లింగ్ మోడల్ 323 ఖరీదు 77,987. జపాన్కి చెందిన మిట్సుబిషి 12వ పెద్ద కంపెనీ ప్రైస్ రేంజ్ 46,423 నుంచి 3,99,282 వరకు ఉంది. ఇది అమెరికాలో బాగా అమ్ముడుపోతుంది. బెస్ట్ సెల్లింగ్ మోడల్
మిరేజ్ ఖరీదు 1,08,537. 13వ పెద్ద కంపెనీ రష్యాకు చెందిన లాడా ప్రైస్ రేంజ్ 54,574 నుంచి 69,472 వరకు ఉంది. లాడా ఇటలీ దేశపు ఫియట్ కంపెనీతో 20 సంవత్సరాలు సాంకేతిక సహకారాన్ని కొనసాగించింది. 20 సంవత్సరాల నుంచి ఒకే మోడల్ని ఉత్పత్తి చేసేది. ఇటీవలే కొత్త డిజైన్ ప్రవేశపెట్టింది. ఈ కంపెనీ ఉత్పత్తిలో 4వ వంతు మాత్రమే ఎగుమతి అయ్యేది. మిగతా మూడు వంతులు రష్యాలోనే అమ్ముడుపోతుంటాయి. బెస్ట్ సెల్లింగ్ మోడల్ 2,108 ఖరీదు 59,540. 14వ పెద్ద కంపెనీ జపాన్కి చెందిన సుజుకి. ఇండియాలో మారుతి కంపెనీ. ఈ కంపెనీ సాంకేతిక సహకారంతో మారుతి సుజుకి ఉత్పత్తి చేస్తుంది. ప్రైస్ రేంజ్ 40,339 నుంచి 1,24,162 వరకు ఉంటుంది. బెస్ట్ సెల్లింగ్ మోడల్ ఆల్టో జీ టైప్ ఖరీదు 60,515. 17వ కంపెనీ జపాన్కి చెందిన ఫుజీ సుబారు. ఫుజీ ప్రైస్ రేంజ్ 74,100 నుంచి 2,27,500 వరకు ఉంది. బెస్ట్ సెల్లింగ్ మోడల్ 4WD వాగన్ ఖరీదు 1,39,204. 16వ కంపెనీ జపాన్కి చెందిన డైహాట్స్. జపాన్ దేశపు 9వ పెద్ద కంపెనీ. ఇది ప్రైస్ రేంజ్ 44,109 నుంచి 2,05,842 వరకు ఉంది. జపాన్ దేశపు చిన్న కంపెనీ ఇది సైతం అమెరికన్ మార్కెట్లోకి ప్రవేశించగలిగింది. దీని బెస్ట్ సెల్లింగ్ మోడల్ మీరా ఖరీదు 60,931. 17వ కంపెనీ వెస్ట్ జర్మనీకి చెందిన డైమ్లర్ మెర్సిడెస్ బెంజ్. ప్రైస్ రేంజ్ 3,56,590 నుంచి 9,17,800 వరకు ఉంది. ఈ కంపెనీ తయారు చేసే ఖరీదు బాగా తక్కువ ఉండే కారు విలువే 3,56,590తో మొదలవుతుంది. ప్రపంచం మొత్తం మీద ఎక్కువ ఖరీదైన కారును కూడా ఈ కంపెనీయే తయారు చేస్తుంది. బెంజ్ కంపెనీ గురించి ఇదివరకే చెప్పాను కదా. దీని బెస్ట్ సెల్లింగ్ మోడల్ 300 సిరీస్ ఖరీదు 4,83,340. 18వ పెద్ద కంపెనీ తిరిగి జపాన్లోనే ఉంది. దాని పేరు ఇసుజు. ప్రైస్ రేంజ్ 96,967 నుంచి 1,93,947 వరకు ఉంది. బెస్ట్ సెల్లింగ్ మోడల్ ఫస్ట్ మార్క్ ఖరీదు 94,237. 19వ కంపెనీ ఇంగ్లాండ్కి చెందిన రోవర్ గ్రూప్. దీని సాంకేతిక సహకారంతో మద్రాసుకి చెందిన స్టాండర్డ్ కంపెనీ స్టాండర్డ్ 2000 అనే మోడల్ని తయారు చేసింది. దీని ప్రైస్ రేంజ్ 85,241 నుంచి 4,04,924 వరకు ఉంది. బెస్ట్ సెల్లింగ్ మోడల్ మెట్రో సిటీ ఖరీదు 1,165. టాప్ 20లో చివరి కంపెనీ వెస్ట్ జర్మనీకి చెందిన BMW బెంజ్ ఖరీదైన కార్లు తయారు చేసి కంపెనీ ఇది. దీని ప్రైస్ రేంజ్ 3,01,340 నుంచి 7,27,350 వరకు ఉంటుంది. మీ కంపెనీ అన్నింటిలోకి కేవలం లగ్జరీ కార్లను మాత్రమే తయారు చేసే కంపెనీ ఈ BMW. ఒక్కటే అమెరికాలో ఇది బాగానే అమ్ముడుపోయి ఉంటుంది. బెస్ట్ సెల్లింగ్ మోడల్ 3 సిరీస్ ఖరీదు 3,13,40. ప్రపంచంలో అతి ఖరీదైన కారు డైమ్లర్ బెంజ్ తయారు చేస్తుంటే అతి ఖరీదు తక్కువ కారుని జపాన్కి చెందిన సుజుకి కంపెనీ తయారు చేస్తుంది. సుజుకి 40,339. డైమ్లర్ బెంజ్ 9,17,800. ప్రస్తుతం క్వాలిటీ డ్యూరబిలిటీ లేని కార్లు మన దేశంలో తయారయ్యే అంబాసిడర్ ప్రీమియర్లు. బాటిల్ పిక్చర్ని ఇప్పుడు మీ కళ్ళ ముందుంచాను. ఏమాత్రం క్వాలిటీ డ్యూరబిలిటీ లేని కార్లు మన దేశంలో తయారయ్యే అంబాసిడర్ ప్రీమియర్లు. టోటల్ పిక్చర్ని ఇప్పుడు మీ కళ్ళ ముందుంచాను. ఏమంటావు మిస్టర్ పీటర్? సామంత్ చెప్పడం ఆపి సడన్గా అలా అడగటంతో పీటర్ షాక్ తిన్నట్లుగా చూశాడు. అర్జునరావు పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. రాబర్ట్, క్రిస్టినీ మాంటేలు ప్రత్యక్షంగా మెచ్చుకుంటే నాగమ్మ తన మనుమరాలికి
అంత తెలివిగల సామంత్ భర్తగా దొరకడం గొప్ప అదృష్టం అనుకుంటే, నాయకు మాత్రం ఆనందోద్వేగం నుంచి వెంటనే తీరుకోలేకపోయింది. ఫెంటాస్టిక్ మెమొరీ పవర్ అని రాబర్ట్ అన్నాడు. రియల్లీ యు ఆర్ ఎన్ ఆటోమొబైల్ ఎన్సైక్లోపీడియా అని మాంటే అంది. కృష్ణని మాత్రం నాయకు వైపు తిరిగి, గొప్ప అదృష్టవంతురాలివి అంది నెమ్మదిగా. నోట మాట రాక శిలాప్రతిమలైపోయారు అర్జునరావు పీటర్లు. వాళ్ల ముందే తాము వేసిన 3 ఎత్తులకు పై ఎత్తులు వేసి తన అసలు రూపం బయట రాకుండా కాపాడుకున్నాడు. వీడిని దెబ్బ కొట్టడం నిజంగానే సాధ్యం కాదా? ఆలోచన అర్జునరావుకి భయాన్ని కలిగించింది. తొలిసారి ఫారెన్ కార్లు చాలా ఖరీదుంటాయని ఇండియాలో చాలామంది అనుకుంటుంటారు. అది నిజం కాదు. నిజానికి ఇండియాలో తయారయ్యే అంబాసిడర్, ప్రీమియర్, స్టాండర్డ్ 2000, మారుతి 800 కంటే ఫారెన్ కార్లు చాలా చౌకగా దొరుకుతాయి. కాకపోతే ఇండియన్ కార్ల కంపెనీలని కాపాడేందుకు విదేశీ కార్లపై దిగుమతి సుంకం విపరీతంగా విధిస్తుంది భారత ప్రభుత్వం. దీన్ని అలుసుగా తీసుకొని అంబాసిడర్ని తయారు చేసి హిందుస్థాన్ మోటార్స్ కలకత్తా, ప్రీమియర్ పద్మినిని తయారు చేసే ప్రీమియర్ ఆటోమొబైల్ కంపెనీలు నాసిరకం కార్లను మన మీద రుద్దుతున్నారు. అంబాసిడర్, ప్రీమియర్ కార్లను మెయింటైన్ చేయడం అంటే వైట్ ఎలిఫెంట్ని పోషించడమే. రిపేర్లకు రాకుండా కనీసం 4,500 కిలోమీటర్లు కూడా తిరిగినవి. స్వదేశీ కంపెనీని రక్షించాలనే కేంద్ర ప్రభుత్వపు పాలసీ మంచిదే, కానీ మన దేశపు కార్ల వినియోగదారులకు మంచి నాణ్యత గల కార్లు అందించాలనే నిబంధనలను కేంద్ర ప్రభుత్వం దేశీయ కార్ల కంపెనీలకు ఆదేశించకపోవడం శోచనీయం. నిజంగా చెప్పాలంటే దేశీయ కార్ల కంపెనీలు, వాటి స్పేస్ తయారు చేసే కంపెనీలు దేశీయ వినియోగదారుల్ని నిలువునా దోపిడీ చేస్తున్నాయి. దేశీయ వినియోగదారుల్లో కంప్యూటర్ అవేర్నెస్ వచ్చి ఈ దరిద్రపు కార్లను మేము కొనమని ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే తప్ప ఇండియన్ మేడ్ వెహికల్స్ బాగుపడవు. కార్ల ఇంజన్లు వేడెక్కకుండా రేడియేటర్స్ అరేంజ్ చేసి వాటిలో చల్లటి నీళ్లు నింపుకోవడం 30 సంవత్సరాల క్రితపు సాంకేతిక పరిజ్ఞానం. కర్మగాలి మన దేశంలో ఇప్పటికీ కొన్ని కార్లకు అదే స్టీమ్ని వాడుకుంటున్నారు. జపాన్ సుజుకి కంపెనీ పుణ్యమని ఒకంత లేటెస్ట్ సాంకేతిక పరిజ్ఞానం మారుతి కారులో ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఉత్పత్తి చేసే భారత ప్రభుత్వం కూడా దానికి విపరీతమైన ధరను నిర్ణయించి కస్టమర్ని నిలువనా దోచుకుంటోంది. జపాన్లో కేవలం 44,000కు వచ్చే సుజుకి కారు ఇండియాలో ఇప్పుడు 135,000కు అమ్ముతున్నారంటే ఎంత అన్యాయం! ఇండియన్ మిడిల్ క్లాస్ పీపుల్ కోసం మారుతిని తయారు చేస్తున్నామని చెబితే భారత ప్రభుత్వం దాని రేటుకు క్రమంగా పెంచుతూ పోయి మిడిల్ క్లాస్ పీపుల్ డ్రీమ్గా మార్చివేసింది. తక్కువ ధరకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కార్లను తయారు చేస్తాం, లైసెన్సులు ఇవ్వమని కొందరు పారిశ్రామికవేత్తలు భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తేనో అని చెప్పకుండా అలా అని ఎస్ అని కూడా అనకుండా ఏడిపిస్తోంది. తమ మారుతి ఎక్కడ దెబ్బతింటుందో, తమ ప్రభుత్వాలకు పార్టీ విరాళాలు ఇచ్చే కంపెనీలు ఎక్కడ దెబ్బతింటాయో అని ఫైళ్లను తొక్కి వేస్తోంది. అందుకే కనీసం థర్డ్ వరల్డ్ నేషన్స్లో కూడా ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమకి గుర్తింపు లేకుండా పోయింది. నౌ ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ నీడ్స్ ఏ బ్రేక్, లేదంటే అధోగతే. సామంత్ ఇండియన్ ఇండస్ట్రీని గురించి కొద్దిగా టచ్ చేసి వదిలాడు. మిమ్మల్ని ఎక్కడో చూశానో ఇంకా గుర్తుకు రావడం లేదే. మాంటే ఆలోచనగా సామంత్ కేసు చూస్తూ అంది. గుర్తుకు తెచ్చుకోండి, మీ జ్ఞాపక శక్తికి ఓ చిన్న ఎక్సర్సైజ్ ఇది అన్నాడు సామంత్ నవ్వుతూ. అర్జునరావుకి షాక్ మీద షాక్ తగులుతుంది. 1 గంట వరకు వాళ్ళంతా ఏవేవో మాట్లాడుకుంటున్నారు తప్ప అర్జునరావు ఉనికిని పట్టించుకోలేదు. పనుందని చెప్పి తనను ఆపి కావాలనే హ్యూమిలియేట్ చేశాడు. సామంత్ అని అర్థం చేసుకున్నాడు అర్జునరావు. మధ్యాహ్న సమయంలో కనకారావుతో పాటు జగద్గురు శంకరాచార్య మఠం పక్కనున్న ఇంటికి వెళ్ళాడు పీటర్. కారు దిగిన కనకారావు ఆ ఇంటికి తాళం వేసి ఉంటాడని దూరం నుంచి గమనించాడు. ఏం జరిగిందో అర్థం కాక ప్రక్కింటి కేసు చూస్తుండగా ఆ ఇంటిలోంచి ఒక కుర్రాడు కనకారావు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. బాబు, ఇంటిలో ఉంటున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కనకారావు అడిగాడు. కొంకిరి కాణా కనకారావు గారు అంటే మీరేనా? అడిగాడు కుర్రాడు. కనకారావుకి అరికాల మాట నెత్తికెక్కిపోయింది.
మీరేనా అంకుల్? ఆ కుర్రాడు తన ప్రశ్నను రెట్టించాడు. ఇతనే బాబు. వీళ్ళు మీ ఇంట్లో ఏమన్నా చెప్పి వెళ్ళారా అన్నాడు. అప్పుడే అక్కడకు వచ్చిన పీటర్ కనుక పీటర్ కేసి గురిగా చూశాడు. ఓహో, ఇతనేనా? మరి పిక్కిరి బాలిగాడు ఎవరు అన్నాడు ఆ కుర్రాడు అమాయకంగా. ఇతనే బాబు, ఇతనే. నేను కొంకిరిగాన, ఈయన పిక్కిరి బాలిగాడు అన్నాడు కనకారావు కసిగసిగా తనకు అవకాశం రావటంతో. పీటర్ ఎవరో పెళ్ళిబికిన కోపాన్ని తమాయించుకున్నాడు. పీటర్ తనలో పెళ్ళిబికిన కోపాన్ని తమాయించుకున్నాడు. అవునా అంకుల్? ఆ కుర్రాడు కన్ఫర్మ్ చేసుకునేందుకు పీటర్ కేసు ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాడు. అవునంటే ఏదైనా సమాచారం తెలుస్తుందో అన్న ఆశతో. అవును అన్నాడు పీటర్. ఈ లెటర్ మీకు ఇవ్వమన్నారంటూ ఆ కుర్రాడు జారిపోతున్న తన నిక్కరు జేబులోంచి ఒక లెటర్ తీసి అందించాడు. పీటర్ ఆ లెటర్ అందుకుని కనకారావుకి ఇచ్చి కారు కేసు కదిలాడు. అందులో ఏముందో చదువు అన్నాడు పీటర్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ. కనకారావు పీటర్ ప్రక్కనే కూర్చుని లెటర్ తీసి చదవటం ప్రారంభించాడు. పావు బ్రెయిన్, ఆ బ్రెయిన్ వెదవల్లారా, అర బ్రెయిన్ వెదవల్లారా, మీ నక్కజిత్తుల వ్యవహారాలను సామంత్కి తెలియనివి కావు. సామంత్ మా కొడుకు కాదు. మాకు సామంత్ అనే కొడుకు కూడా లేడు. నాకు తల్లిదండ్రులుగా నటించి వెట్టి చూపి బేరం చేసి అర బ్రెయిన్ వెదవులు నీకు డబ్బిస్తారు అని చెప్పాడు సామంత్. అలాగే చేశాం. 40,000 కనకారావు చదవటం ఆపి షాక్ తిన్నాడు. పీటర్ ముఖం పాలిపోయింది. ఎంత మోసం! చదువు అన్నాడు పీటర్ పళ్ళు కొరుకుతూ. కనకారావు తిరిగి చదవటం మొదలెట్టాడు. 40,000కు బేరం కుదిరింది. పాపం, మీరు నిజాయితీగానే ఆ 40,000 నాకు ఇచ్చారు. 1,00,000 పూర్తి కావడానికి అవసరమైన మిగతా 60,000 ఆ సామంత్ బాబు ఇచ్చాడు. సో 3 నెలలు నాటకం ఆడినందుకు మాకు 1,00,000 రూపాయలు ముట్టాయి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, సామంత్కి అసలు తల్లిదండ్రులు లేరు. తోడబుట్టిన వాళ్ళు అసలే లేరు. కనకారావు పక్కలో బామ పడ్డట్టు అదిరిపడ్డాడు. పీటర్ పిచ్చెక్కిపోయాడు. చదువు తొందర చేశాడు పీటర్. ఎందుకు పనికిరాని వాడిని తెచ్చి గొప్పవాడని చెప్పి నాగమ్మ గారి మనమరాలికి ఇచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ పెళ్లి చేశారు. కానీ సామంత్ ఎవరన్నది రుజువు చేసేందుకు సరైన ఆధారాన్ని సంపాదించుకున్నారా? అందుకే నేను మిమ్మల్ని అరకాల వెదవని అన్నాను. ఇకపోతే మీరు ఏమైతే సామంత్ గురించి గొప్పగా చెప్పారు వాటన్నింటినీ రుజువు చేస్తే తను ఎన్ఎస్ రెస్టారెంట్కి హీరోని కావచ్చని సామంత్ భావిస్తున్నాడు. ఎవరు మాత్రం అందమైన భార్యను, అపార సంపదను వదులుకుంటారా? ఈ లెటర్ని సాక్ష్యంగా తీసుకుంటే మీరు మరీ ఇబ్బందుల్లో పడతారు. ఇందులో మీ కుట్ర గురించి కూడా రాశాను. ఉంటాను మరి. మిమ్మల్ని షిర్డీ సాయి కాపాడాలి. ఇట్లు మిమ్మల్ని తిట్టకుండా తిట్టిన తీర్థానంద స్వామి. కనకారావు చదవటం పూర్తి చేశాడు. ఆ షాక్ నుంచి కొద్ది క్షణాల వరకు తేరుకోలేకపోయాడు పీటర్ని ఏమార్చి మెల్లగా కారు దిగి పరుగు లంకించుకున్నాడు కనకారావు. ఏమిటలా అయిపోయింది? నేను నిన్ను నమ్మి నీకు పని అప్పగిస్తే కోపంతో ఆవేశంతో మాటలు పెగలలేదు అర్జునరావుకి. ఏం చెప్పాలో, ఎలా అర్జునరావుని సమాధానపరచాలో అర్థం కాక మౌనంగా మిగిలిపోయాడు పీటర్. రుచి మరిగిన పులి వేట కోసం ఎందుకు శ్రమ పడుతుంది? మాటు వేసి మనిషిని మాయం చేసి కడుపు నిండా తింటుంది. కోపంగా అన్నాడు అర్జునరావు. వాడికి మన ద్వారా వచ్చిన అవకాశం చాలా గొప్పది. ఎన్ఎన్ ఆటోమొబైల్స్ కంపెనీని దివాళా తీసినా ఆ కంపెనీల బ్యాంకర్స్కి, ఫైనాన్సర్స్కి సానుభూతి ఉంది. నాగమ్మ గారంటే ప్రభుత్వ వాటిల్లో ఇప్పటికీ గౌరవ అభిమానాలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసే మనం తిన్నగా తను వెళ్ళి పడిన గాయం బుట్టనెందుకు వదిలేసుకుంటారు? మనమే ఏదో ఒకటి చేసి వదిలించాలి. ఎలాగోలా నేను ఇంటికి వెళ్ళి తీసుకొచ్చిన పర్ఫెక్ట్ సర్టిఫికేట్స్ బయటపడేలా చేసి సరిపోతుందేమో. ఇక ఆలస్యం అనవసరం. ఈరోజు సాయంత్రమే దానికి ముహూర్తం. ఆ ఫైల్ సెక్రటరీ దగ్గర ఉందిగా, దాన్ని వెంటనే తెప్పించు. అర్జునరావు నిర్ణయానికి వస్తున్నా అన్నాడు. తెప్పిస్తాను, కానీ మనం బయటకు రాకుండా ఆ ఫైల్ని బయటకు తీయటం ఎలా? ఒకవేళ తీసినా అది ఫేక్ సర్టిఫికేట్స్ అని రుజువు చేసేదలా? పీటర్ ఆలోచిస్తూ అన్నాడు. అసలు ఆ సర్టిఫికేట్స్ నాగమ్మ గారికి చూపించింది ఎవరు? సెక్రటరీ. ఏదన్నా జరిగితే సెక్రటరీ బలిపశువు అవుతాడు తప్ప మన మీదకేం అనుమానం రాదుగా.
పైగా ఆ రోజు ఎందుకైనా మంచిదని సామంత్ సంబంధం అంతా మంచిది కాదని నాటకం ఆడాను. అదేం కాదు. సామంత్ నాకు నచ్చాడని నాగమ్మ గారు నాతో వాదించారు. మరింకేం, ఈ సాయంత్రంతో వాడి ఆట కట్టు. మన దగ్గర చెవులు పిండి 10 లక్షలు వసూలు చేశాడు. ఆ డబ్బునే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నాడు. తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లెలు ఉన్నారని ఎందుకు చెప్పినట్లు? అవసరమైతే సెంటిమెంటల్గా ఇరికించేందుకు మన అభ్యర్థికి రక్త సంబంధికులు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తాం కదా. అందుకని డబ్బు అవసరం బాగా ఉన్నవాడే మన నాటకం ఆడుతాడని మనం ఆలోచిస్తాం కదా. అలాగే ఆలోచించాం కూడా. అంటే ఈ నాటకంలోకి ఎంటర్ అయ్యే ముందే ఇవన్నీ ఆలోచించాడా? అలా ఆలోచించినట్లయితే అప్పుడే అతనికి ఈ నాటకాన్ని నిజం చేసి ఎన్ఎన్ ఎస్టేట్లో సెటిల్ అయిపోవాలనే ఉద్దేశం ఉండవచ్చు. పీటర్ మాటలకు అర్జున్రావు ఉలిక్కిపడ్డాడు. మన ఊహే నిజమైతే వాడు అన్ని రకాలుగా తనపై ఆపాదించబడిన అర్హతల్ని నిజం అని రుజువు చేసేందుకు సిద్ధమయ్యే ఉండాలి. అర్జున్రావు కొద్దిసేపు మౌనంగా ఉండి అప్పుడు అన్నాడు, ఇక ప్రత్యక్ష యుద్ధం తప్పదు అని. మిగతా కథ ఆఖరి భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.